ఫస్ట్ we should know what is quadratic equation. అవునా కదా, quadratic equation అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. There are two kinds of classification of polynomials. పాలినామియల్ని మనం రెండు విధాలుగా క్లాసిఫికేషన్ చేస్తాం కదా. ఒకటి బేస్డ్ ఆన్ ద టర్మ్, రెండవది బేస్డ్ ఆన్ ద డిగ్రీ. సో ఇందులో మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్ ఇట్లా వస్తుంది. అలాగే డిగ్రీ సైడ్ చూసుకుంటే ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 1 దాన్ని ఏమని పిలుస్తాం మనం? లీనియర్ ఈక్వేషన్ అంటాం. అలాగే లీనియర్ పాలినామియల్. అలాగే 2 అయితే క్వాడ్రటిక్ పాలినామియల్ అంటాం. డిగ్రీ 2 అయితే క్వాడ్రటిక్ పాలినామియల్ అంటాం. డిగ్రీ 3 అయితేనేమో క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఇప్పుడు టాపిక్ ఏంటి ఇక్కడ? క్వాడ్రటిక్ ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉండాలి? హైయెస్ట్ 2 ఉండాలి. 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటాం. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ 2 అంటే హైయెస్ట్ 2 ఉంటే మనం దాన్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటాం. లెట్స్ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్. 2x² మైనస్ x ప్లస్ 17. ఇప్పుడు డిగ్రీ చూడండి, ఇక్కడ ఇందులో వేరియబుల్ పవర్ ఎంత? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ కాన్స్టాంట్ టర్మ్ డిగ్రీ ఎప్పుడు కూడా 0. కాబట్టి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ గివెన్ పాలినామియల్? 2 అన్నమాట. దీన్ని ఎలా రాస్తాం ఈక్వేషన్ అయితే? 2x² మైనస్ x ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఈక్వేషన్ అయిపోతుంది. ఇదేమో ఎక్స్ప్రెషన్, ఇదేమో ఈక్వేషన్. సో ఇప్పుడు ఈక్వేషన్ ఉంది కదా, ఈక్వేషన్లో వేరియబుల్ ఏముంది? ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. x² 2 ఉంది, x టు ద పవర్ ఆఫ్ 1 ఉంది. సో ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇదేమో 0 ఎప్పుడైనా, ఇంకా అక్కడ ఏం లేదు కదా. కాబట్టి 2 ఇస్ ద డిగ్రీ. ఇలాంటిది ఏమంటారు దీన్ని ఇప్పుడు? ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్? క్వాడ్రటిక్ ఈక్వేషన్. డిగ్రీ 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటాం, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు లర్న్ ద చాప్టర్ we need to have minimum knowledge. What are quadratic equations? ఏమంటాం? In the equation the power of variable maximum ఎంత ఉండాలి? 2 ఉండాలి. 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రటిక్ ఈక్వేషన్ అని పిలుస్తాం.